హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూసే ఈ డోనట్స్ ఇంత యమ్మీగా టేస్టీగా ఎలా వచ్చినాయో అండ్ నేను పడ్డ తిప్పలేంటో ఈరోజు అయితే నేను మీకు చెప్తానండి. ఇదేమంత ఈజీ ప్రాసెస్ కాదు. యూట్యూబ్లో అందరూ చేసేస్తున్నారు కదా, నేను కూడా మా పాపకి చేసి పెడదామని అయితే ట్రై చేశాను. బట్ నేను పడ్డ తిప్పలేంటో అవి మీరు పడకుండా ఉండడానికి అయితే మీరు ఖచ్చితంగా ఈ షార్ట్ అయితే చూడాలి. అండ్ ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. దీనికోసం ముందుగా అయితే కాచి చల్లారబెట్టుకున్న పాలు, అంటే కొంచెం వెచ్చగా ఉన్న పాలని ఒక గిన్నెలో వేసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ షుగర్, ఇంకా 2 టీ స్పూన్స్ ఈస్ట్ పౌడర్ అని దొరుకుతుంది, అది వేసుకుని అయితే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మనం పిండి ఎలా తయారు చేసుకోవాలి, డోనట్స్ తయారు చేసుకోవడం కోసం అనేది అయితే చూద్దాము. ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకోవాలి. తీసుకుని అందులో చిటికెడు సాల్ట్ ఆర్ కొంచెం సాల్ట్ వేసుకుని దానిలో వెనిలా ఎసెన్స్, ఒక ఎగ్, ఇంకా మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదండి, ఒక 5 రూపీస్ ప్యాకెట్ అయితే అందులో వేసేసాను. అది కూడా వేసుకుని మనం ఇందాక ఒక 20 మినిట్స్ ఉంచాలి అని చెప్పాను కదా ఈస్ట్, అది కూడా ఇందులో వేసుకుని అయితే కలుపుకోవాలి. నాకేం జరిగిందో చెప్తాను చూడండి. నేను ఆ ఈస్ట్ అంతా వేసేసేటప్పటికి నేను తీసుకున్న మైదా పిండికి ఆ ఈస్ట్ అందులో పాలు ఉన్నాయి కదా, అది ఎక్కువైపోయిందండి. ఎక్కువైపోయి జిగురుగా అయిపోయింది. అప్పుడు నేను మళ్ళీ అందులో మైదా పిండి వేసి దాన్ని గట్టిగా చేయడానికి నానా తిప్పలు అయితే పడ్డాను. సో ముందుగానే మీరు చూసుకుని ఆ మిల్క్ అది వేసేటప్పుడు ఈస్ట్తో కలిసి ఉన్నది కొద్దిగా వేసుకుని అయితే ట్రై చేయడం బెటర్ ఏమో హ్యాండ్తో చేసేటప్పుడు. సో పిండి గట్టిగా కలుపుకున్న తర్వాత మనం ఆ పిండిని ముందుకి వెనక్కి మనం పరోటాలు చేసేటప్పుడు ఎంత బాగా మిక్స్ చేస్తాం అంతలా ఈ పిండి అయితే చాలా సాగదీస్తూ బాగా కలుపుకోవాలండి. ఇలా సాగదీస్తూ కలిపితేనే మీకు పిండి అనేది గట్టిగా అయ్యి ఒక సన్నని పొరలాగా వస్తుంది. లేదంటే పిండిలాగా అలా ఉండకూడదు. ఈ డోనట్స్ బాగా రావాలంటే పిండి కలపడంలోనే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి. సో అది బాగా మిక్స్ చేసుకుని పెట్టుకోండి. తర్వాత కింద కొంచెం పొడి వేసుకుని మైదా పిండి వేసుకుని చపాతీ చేసుకున్నట్టుగా కొంచెం దల్సరిగా అయితే చేసుకోవాలి. లేదంటే మీకు డోనట్ లావుగా అయితే రాదు, ఒబ్బదు. సో దల్సరిగా చేసుకుని అయితే నూనె కొంచెం సేపు కాగిన తర్వాత వెంటనే అందులో వేసేయాలండి. ఆ నూనెలో వేసిన తర్వాత మీకు అవి ఉబ్బి కలర్ అయితే చేంజ్ అవుతాయి. అప్పుడు మనం ఇలా టర్న్ చేసుకుంటే మనకి డోనట్స్ అయితే రెడీ అయిపోతాయి. తీసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను ఇందులోకి ఒక మ్యాంగో ఫీలింగ్ అయితే చేశానండి, అదైతే అస్సలు బాగాలేదు. ఇంకా తర్వాత నేను మన బటర్ నట్ వాళ్ళది చాకో స్ప్రెడ్ ఉంది కదా, అది పెట్టి అయితే పిల్లలకి ఇచ్చాను. చాలా యమ్మీగా ఉన్నాయి, చాలా నచ్చినాయి కూడా పిల్లలకి, తిన్నారు. కానీ ఇదంత హెల్దీ ఫుడ్ ఏం కాదు కాబట్టి ఖచ్చితంగా చాలా తక్కువ ఇవ్వండి డోనట్స్ అనేవి, మైదా పిండి కాబట్టి. అంతేనండి, మా రెసిపీ అయితే అయిపోయింది. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక కింద కమెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మేము ఇంకా ఎన్నో అయితే చేయగలుగుతాం. సో కీప్ సపోర్టింగ్.